హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పే స్కేల్స్ విడుదల, ఉద్యోగుల కొత్త జీతాల లిస్ట్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ అపేక్ష మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు. పీఆర్సీ అమలుపై ఉత్కంఠత. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా కొత్త పే రివిజన్ కమిషన్ పీఆర్సీని అమలు చేయాలని అనివార్య పరిస్థితి ఏర్పడింది. ఉద్యోగులు, పెన్షనర్లు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఈ పీఆర్సీ అమలుపై ప్రస్తుతం తీవ్ర ఉత్కంఠత నెలకొంది. కేంద్ర ఉద్యోగులకు 8వ పే కమిషన్. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి 2026 జనవరి 1వ తేదీ నుండి కొత్త పీఆర్సీని అంటే 8వ పే కమిషన్ అమలు చేయాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. అయితే 8వ పే కమిషన్ విషయంలో కేంద్రం నుండి ఇంకా ఎలాంటి స్పష్టమైన నిర్ణయం వెలువడకపోవడంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లలో కొంత అసంతృప్తి నెలకొంది. ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల పరిస్థితి విషయానికొస్తే, ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు ఆహ్, జూలై 1, 2023 నుంచే కొత్త పీఆర్సీ అమలు చేయాల్సి ఉంది. కానీ ఇప్పటికి నేటికి ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించి కొత్త పీఆర్సీని అమలు చేయకపోవడమే కాకుండా పీఆర్సీ కమిటీ చైర్మన్‌ని కూడా నియమించకపోవడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో రాష్ట్ర ఉద్యోగులు నిరాశలో అయితే ఉన్నారు. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ కీలకం. ఈసారి పీఆర్సీలో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అనేది కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి 2.86% ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను ఇవ్వాలనైతే ఉద్యోగ సంఘాలు గట్టిగా పట్టుబడుతున్నాయి. ఇది ఉద్యోగుల బేసిక్ జీతాలను గణనీయంగా ప్రభావితం చేస్తుంది. వివిధ ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్లతో వేతనాల అంచనా. ఒకవేళ ప్రభుత్వం 2.86% ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ కన్నా తక్కువ ఇస్తే వేతనాలు ఎలా ఉంటాయో ఒకసారి పరిశీలిద్దాము. ముందుగా ఫిట్‌మెంట్ అనేది 1.8% మాత్రమే ఇచ్చారనుకుందాము. ఉద్యోగుల యొక్క మినిమమ్ బేసిక్ పే అనేది సాలరీ అనేది 32,400 అవుతుంది. పెన్షనర్ల యొక్క బేసిక్ పెన్షన్ అనేది 16,200 అవుతుంది. అదే ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అనేది 1.92 ఇచ్చినట్లయితే ఉద్యోగులకు కనీస జీతం 34,000 అవుతుంది. పెన్షనర్లకు కనీస పెన్షన్ అనేది 17,000గా ఉంటుంది. ఇకపోతే 2% ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అనుకున్నట్లయితే ఉద్యోగులకు కొత్త బేసిక్ పే ప్రకారంగా రూ. 36,000 సాలరీ అయినట్లయితే పెన్షన్‌లు దాంట్లో సగం కాబట్టి పెన్షనర్‌కు రూ. 18,000 అయితే అందుతుంది. ఇక ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.8% అనుకున్నట్లయితే 2.08% ఇచ్చినట్లయితే ఉద్యోగులకు కొత్త బేసిక్ పే అనేది 37,000 ఉంటుంది. అదే పెన్షనర్లకు కొత్త బేసిక్ పెన్షన్ అనేది 18,000గా ఉంటుంది. ఇకపోతే 2.57% ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఇస్తే ఉద్యోగులకు కొత్త బేసిక్ జీతం 46,000 అవుతుంది. పెన్షనర్లకు కొత్త బేసిక్ పెన్షన్ 23,000 అవుతుంది. ఇకపోతే 2.86% ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ గనుక ఇచ్చినట్లయితే ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నది ఇవే అండి. ఈ ఫిట్‌మెంట్ గనుక ఇచ్చినట్లయితే ఉద్యోగులకు కొత్త బేసిక్ సాలరీ 51,000 అవుతుంది. అలాగే పెన్షనర్లకు కొత్త బేసిక్ పెన్షన్ అందులో సగం రూ. 25,000 అవుతుంది. ఉద్యోగులు, పెన్షనర్లు ఆశించిన విధంగా 2.86% ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను గనుక ఆమోదిస్తే వారి జీతాలు, పెన్షన్‌లు గణనీయంగా పెరుగుతాయి. ఇది వారి ఆర్థిక పరిస్థితికి గొప్ప ఊరటనిస్తుంది. ప్రభుత్వ నిర్ణయం కోసం ఉద్యోగులు, పెన్షనర్లు అయితే అంతా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు.